అందరికీ శుభోదయము. ఈరోజు వాక్యము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఇది మాత్రమే క్యాలెండర్లో ఒక లైన్ వ్రాయబడి ఉన్నది. ఓకే, దాని గురించి మరి ధ్యానం చేసుకోవాలంటే ఇటువంటి వాగ్దానం చూసినప్పుడు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదనంటే నీకు ఇచ్చేదని అనే ప్లేస్లో మనం అందరం ఏం చేస్తామంటే మన పేరు రాసుకొని ఓకే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు దేవుడు నాకు కూడా ఇస్తాడు, ఆ యొక్క వాగ్దానాన్ని నేను నాకు అప్లై చేసుకుంటున్నాను అని మనందరము భావిస్తాం. అది నిజమే, చాలా మంచిది. మనము అలాగే భావించాలి, అదే విశ్వాసంతో మనం ఉండాలి. ఓకే, కానీ కొన్నిసార్లు మరి అది యాక్చువల్ ఎవరికి చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అని కూడా మనము ఒకసారి ఆలోచిస్తే మనం ఇంకా ఎక్కువగా కరెక్ట్గా అప్లై చేసుకోవడానికి, అంటే సందర్భం తెలిస్తే మనం దాన్ని సరిగ్గా మనకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఈ వాక్యం ఎప్పుడు చెప్పారో మనం గమనించినట్లయితే యేసుప్రభుల వారు ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఫిలిప్పు ప్రాంతమైనటువంటి కైసరయ ప్రాంతంకి వచ్చి శిష్యుల్ని పిలిచి ఇంతకు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక ఫీడ్బ్యాక్ లాంటిది అడిగాడు. అప్పుడు కొందరు అన్నారు, అయ్యా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చనిపోయారు కదా, ఆయనే మళ్ళీ తిరిగి పుట్టినట్టున్నాడు, లేదా ఆయన యొక్క ఆత్మ మళ్ళీ ఇట్లా ఇక్కడికి వచ్చినట్టుంది ఈ మనిషిలోకి అని కొందరు అంటే, కొందరు ఏలియా అన్నారు, కొందరేమో ఇర్మియా అన్నారు, లేదా ప్రవక్తలో ఏదో ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏలియా గారు కూడా కొన్ని అద్భుతాలు చేశారు, ఎలీషా గారు కొన్ని అద్భుతాలు చేశారు. చనిపోయిన వాళ్ళను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు లేచారు, పిల్లలు పుట్టిన వాళ్ళకు ప్రార్థన చేసినప్పుడు పిల్లలు పుట్టారు. కొన్ని అద్భుతాలు ఆ రోజుల్లో యెహోవా దేవుని యొక్క శక్తి చేత, ప్రేమ చేత, బలం చేత ప్రవక్తలు కొన్ని అద్భుతమైన క్రియలు ప్రజల్లో జరిగించున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలాగే అద్భుత కార్యములు చేస్తున్నారు, తప్పు చేస్తున్న వారిని గద్దిస్తున్నారు. ఎలాగైతే అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు ప్రజలను గద్దించి సరైన మార్గంలో పెడుతున్నారో, అలాగే ఈయన కూడా పరిచయులను, శాస్త్రులను వాళ్ళను గద్దిస్తున్నాడు. తప్పు చేసే వారిని గద్దిస్తున్నారు, సరైన మార్గంలో వెళ్ళాలని చెప్తున్నారు, ఈ పశ్చాత్తాపపడాలని చెప్తున్నారు, మారు మనసు పొందాలని చెప్తున్నారు. పాత నిబంధనల ప్రవక్తలు కూడా నీవు నీ యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే నువ్వు బానిసత్వంలోకి వెళ్తావు, బబులోను రాజ్యంలోకి అప్పగించబడతావు, చెరకు అప్పగించబడుతున్న ఎలాగ చెప్పారు. యేసుప్రభుల వారు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపపడమని బోధిస్తూ ఉన్నారు. ఇవన్నీ పాత వాళ్ళు ఎలాగున్నాయో ప్రవక్తలలో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళకి కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలాగే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, మరైతే మీరు నన్ను చాలా జాగ్రత్తగా క్లోజ్గా గమనించారు కదా, ఇంతకు మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. అప్పుడు అది 12 మంది శిష్యులకు వేసినటువంటి డైరెక్ట్ క్వశ్చన్, ఫీడ్బ్యాక్. ఇంతకు సొంత వాళ్ళు కదా, నా వెంబడి ఎక్కువ 7 సంవత్సరాలు ఉన్నారు, మీరేమనుకుంటున్నారని. అందరూ మౌనంగా ఉన్నారు. ఏం చెప్తే ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని ఆప్షన్స్ తర్వాత మేము ఏం చెప్తే ఏమవుతుంది అనుకుంటున్నారేమో, మనకు తెలియదు. సరిగ్గా పేతురు గారు ధైర్యంగా ఒక మాట చెప్పారు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చాలా గట్టిగా, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒక మంచి వన్లైనర్, ఒక సాక్ష్యం, బలమైనటువంటి సాక్ష్యము చెప్పి ఉన్నాడు. యేసుప్రభుల వారు ఆ ఫీడ్బ్యాక్ చూసి చాలా సంతోషపడి, అంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటే రాబోయేటువంటి మెస్సియావు నీవే, మేము ఎంతకాలం ఎదురు చూసినటువంటి వాళ్ళము. ఆ ఇర్మియా, యెషయా, ఏలియా, పాత నిబంధనలు మోషే గారు, ఇలా ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో వాళ్ళందరూ చెప్పినటువంటి మెస్సియా నీవే. నువ్వు ఎవరో కాదు, దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని యొక్క శక్తి, బలము, జ్ఞానము, వాక్యమైన దేవుడు ఇలాగ మా మధ్యలోనికి వచ్చాడు అన్నటువంటి గొప్ప సాక్ష్యము చెప్పేసరికి యేసుప్రభుల వారు ఏమన్నారంటే, సీమోను నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచెను, కాబట్టి
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద అంటే పేతురు అనే బండ మీద అనుకోవద్దండి. ఏదైతే ఇందాక పేతురు గారు సాక్ష్యం చెప్పారు చూడండి. నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఆ సాక్ష్యము, ఆ క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోకపు ద్వారము దాన్ని నిలువనేరవని చెప్పుచున్నానని చెప్పారు. చెప్పి పేతురు గారికి, నేను నీకు కీ ఇస్తున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నీవు భూలోకంలో ఏది బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడినటువంటి గొప్ప వాగ్దానము పేతురు గారికి ఇచ్చి ఉన్నారు. వెరీ గుడ్. సో మనం ఇప్పుడు ఇది క్యాలెండర్లో రాసుకున్నప్పుడు, ఆ లైన్ చూసినప్పుడు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదని అన్నప్పుడు మనం కూడా హ్యాపీ ఫీల్ అయ్యి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి దేవుడు నాకు ఇస్తాడని ఫీల్ అవుతాం. ఓకే, పేతురు గారికి ఇచ్చినట్లే దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఒక్కసారి మరి పేతురు గారికి తాళం చెవి ఇచ్చినప్పుడు చూడండి ఎంత అథారిటీ ఇచ్చాడు దేవుడు పేతురు గారికి. అథారిటీ అంటే అధికారము. అసలు పేతురు గారు డోర్ తీస్తేనే ఎవరైనా లోపలికి, డోర్ క్లోజ్ చేస్తే ఆ లోపల పోనీకి లేదనమాట. అది ఒక రకమైన అధికారము కదా. మనకి ఎంత గొప్ప అథారిటీ ఇచ్చాడు పేతురు గారు, అలాగే మనకు కూడా అథారిటీ ఇచ్చారు. కానీ ఆ అథారిటీ మరి మనకు కూడా ఎప్పుడు వస్తుంది? ఆ అథారిటీని తీసుకొని నువ్వు ఏం చేస్తావు? పేతురు గారు ఆ అథారిటీ తీసుకొని ఆయన ఏం చేశాడు? ఆ అధికారాన్ని తీసుకొని, ఆ తాళం చెవి తీసుకొని ఆయన ఏం చేశాడు? అనేకులకు ఆయన ఇందాక ఏం సాక్ష్యం చెప్పాడో, ఏం సాక్ష్యం చెప్పినప్పుడు యేసుప్రభువు సంతోషపడి నేను నీకు తాళం చెవి ఇస్తున్నాను అని చెప్పినప్పుడు అదే సాక్ష్యాన్ని భయపడకుండా ఎంత గట్టిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ముందర చెప్పాడు శిష్యుల ముందర, అదే సాక్ష్యాన్ని సంఘం అంతటి ముందర, సంఘం అంటే అప్పుడు సంఘం లేదు, క్రైస్తవులు కాని వారి ఎదుట, యేసుక్రీస్తుని సిలువ వేసిన వారి ఎదుట, యేసుక్రీస్తు రక్షకుడు కాదు, మెస్సియే కాదు అని ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్నారో వారి ఎదుట ధైర్యం నిలబడి ఇదే సాక్ష్యాన్ని గట్టిగా చెప్పాలి. ఇదే వాక్యాన్ని ప్రవక్తలు ఏమేమి చెప్పారో వాటిని రెఫరెన్సెస్ చూపించి వారికి విశ్వాసం కలిగేలాగా చెప్పాలి. ఎవరికైతే మూసుకొని పోయిన అంధకారంలో రక్షకుడు ఎవరో తెలుసుకోలేక, క్రీస్తు ఎవరో తెలుసుకోలేక, మెస్సి ఎవరో తెలుసుకోలేక తప్పుడు మార్గంలో ఉంటున్నారో, తప్పుడు విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నారో వారికి ఆ ఓపెన్ చేయాలి. ఆ తాళపు చెవితో వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. ఆ తాళపు చెవి తీసి ఓపెన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా వివరించాలి. అటువంటి గొప్ప అధికారాన్ని, అటువంటి గొప్ప బాధ్యతను పేతురు గారికి దేవుడు ఇచ్చాడు. అటువంటి గొప్ప బాధ్యతను ప్లస్ అధికారాన్ని నీకు నాకు ఈరోజు ఇస్తున్నాడు యేసుప్రభుల వారు. మరి నువ్వు యేసు రక్షకుడిని తెలుసుకుని ఎన్ని సంవత్సరాలైందో, మరి ఎంతమందికి నువ్వు ధైర్యంగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పావో. జస్ట్ హ్యాపీ ఫీల్ అవుతున్నావా? కీ నా దగ్గర ఉంది, హ్యాపీ, నేను ఎంటర్ అయిపోయాను, ఇంకా చాలా హ్యాపీ అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. దేవుడిచ్చిన బాధ్యతను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా నీకు మనవి చేస్తున్నాను. మరి ఒక్కసారిగా ఇంకొంచెము అప్లై చేసుకుందాం మనము. ఓకే, సంతోషం. దేవుడు మనకి ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు, మనకు తాళపు చెవి ఇచ్చాడు, ప్లస్ మనకు బాధ్యత ఇచ్చాడు. మీరు కనీసం బాధ్యత ఉండకపోతే కనీసం బాధ్యతగా పనిచేస్తున్న వారికన్నా ఎంతో కొంత సహకరించండి, అంతేకాని వారిని ఇబ్బందుల పాలు మనం చేయకూడదు. ఒకసారి భూలోకమును తలకిందులుగా చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారని శిష్యుల గురించి, క్రైస్తవుల గురించి చెప్పబడి ఉన్నది కదా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి అని ఎందుకంటున్నాడంటే, లేదా భూలోకమును తలక్రిందులుగా చేయటం అని ఎందుకంటున్నారంటే, యాక్చువల్గా ప్రస్తుతం భూలోకము తలక్రిందులుగా చేయబడి ఉన్నది. ఎందుకంటే ఆర్డర్ ప్రకారము అవి పోవటం లేదు, అన్నీ రివర్స్ చేయబడి ఉన్నాయి. నీతిమంతుడు ఎక్కువ కాలం బ్రతకడం లేదు, వాళ్ళని బ్రతకనీయటం లేదు జనాలు. దుర్మార్గం చేసేవారు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఆశీర్వాదంతో బ్రతుకుతున్నారు, ఆనందంతో బ్రతుకుతున్నారు. పాప నీతిమంతులు బాధపడుతున్నారు. రివర్స్ ఆర్డర్ అంతా రివర్స్ అయిపోయింది. భూలోకంలో రివర్స్ అయిపోయింది. బాగుండాల్సిందేమో నీతిమంతులు, బాగా ఉండాల్సిన వాళ్ళేమో బాధపడిపోతున్నారు. అంతేకాకుండా మనము చాలా విషయాలు ఈ లోకంలో మనము రివర్స్ చేస్తున్నాము. పెళ్ళికి ముందు చేయకూడని, పెళ్ళి తర్వాత ఏం చేయాలో మనం ఏం చేస్తామో ఆ పనులన్నీ పెళ్ళికి ముందే చేస్తాము. చాలా వాటిని మనం ఈ లోకంలో రివర్స్ చేసి ఉన్నాము. ఓకే, దేవుడు ఆ ఆర్డర్ మీరు రివర్స్ చేసిన దాన్ని సరిచేయటానికి
ఆ తాళపు చెవి మనకిస్తున్నాడు. క్రైస్తవులను సరైన ఆర్డర్‌లో పెట్టడానికి. ఈ భూలోకంలో ఏది రివర్స్ అయిపోయిందో దాన్ని తిరిగి రివర్స్ చేస్తే ఏమైపోతది? రివర్స్ ఆఫ్ రివర్స్ ఏమైపోతది? అంతే కదండీ! యూటర్న్ తీసుకుని మళ్ళీ యూటర్న్ తిప్పినామంటే ఏమైపోతాడు? వాడు సరైన మార్గంలోకి వస్తాడు. తప్పుడు మార్గంలో వెళ్తున్నోడిని తిప్పినామంటే ఏమవుతాడు? వాడు సరైన మార్గంలోకి భూలోకాన్ని తిరిగి తిప్పడం అంటే అది పరలోక రాజ్యంగా చేయబడుతుంది. అంతే కదా అండి! నీతివంతులు హ్యాపీగా ఉంటున్నారంటే అది పరలోక రాజ్యమే అన్నట్లే కదా! మరి పరలోక రాజ్యం కావాలంటే ఆర్డర్‌ను సరిచేయాలి. ఓకే. అటువంటి గొప్ప బాధ్యత కూడా మన పైన ఉన్నది. ముందు పరలోక రాజ్యమును, భూలోకాన్ని మార్చటమేమో గానీ, ఒక్కసారిగా మన ఇండ్లు మనం జ్ఞాపకం చేసుకుందామా? మన ఇంట్లోనూ మనం సరైన ఆర్డర్‌లు పెట్టామా? మన ఇంటిని మనం పరలోక రాజ్యంగా, ఆనందకరమైన రాజ్యంగా మార్చి ఉన్నామా? మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు గానీ, నా కొడుకుగా, నా కుమార్తెగా ఈయన పుట్టిన తర్వాత మా ఇండ్లు ఎంత సంతోషం ఉన్నదో అని అంటున్నారా? నా కుమారుడు పెద్దగయ్యాక మా ఇండ్లు ఎంత సంతోషంగా ఉన్నదో అంటున్నారా? నా కుమారుడు లేదా కుమార్తె ఉద్యోగం వచ్చాక నా ఇండ్లు ఎంత సంతోషంగా ఉందో అంటున్నారా? నా కుమారుడు లేదా కుమార్తె వివాహం అయిపోయిన తర్వాత మా ఇల్లు ఎంత ఆనందముగా ఉందో, పరలోక రాజ్యంలాగా నాకు అనిపిస్తుంది అని అంటున్నారా? నరకం అంటే ఎక్కడో కాదు నాయనా, ఇక్కడే ఉంది. నా కుమారుడు, నా కుమార్తె, నా కోడలు మాకు నరకం చూపిస్తున్నారు. ఇంక ఈసారి ఈ లోకం వద్దు, నేను మరణమే వెళ్ళిపోతాను, ఎప్పుడొస్తుందో నాకు మరణము అని ఎదురు చూసేలాగా ఉన్నదా? క్రైస్తవ కుటుంబాలు అలాగ ఉంటున్నాయంటే చాలా బాధాకరం. కాబట్టి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి కలిగిన మనము క్రైస్తవులము కొందరిని పరలోక రాజ్యంలోనికి డోర్ ఓపెన్ చేసి తీసుకొని పోవాల్సిన మనము మన కుటుంబంలో ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మనము రివర్స్గా బతుకుతున్నామా అని ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెచ్చరిస్తున్నాను, మరేమనుకోవద్దని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అందుకే యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి సువార్త బిగినింగే మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, మీలాంటి వారి కొరికే నా యొక్క రక్తం చిందించబడినది. మెస్సియా అనగా ఏంటి? పాపపు శిక్షని భరించడానికి నేను ఈ లోకంలో వచ్చి ఉన్నాను. అలా రివర్స్ ఎవరైతే చేస్తున్న వారి కొరకు నేను మరణించడానికి వచ్చి నేను మరణించి ఉన్నాను. మనం ప్రస్తుతం ఉన్నట్టయితే అది ఆల్రెడీ పాస్ట్ ఇన్సిడెంట్. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని చాలామందికి మనము ఈ వార్త తెలుపవలసిన వారమై ఉన్నాం. మీ ఇంటిని మీరు పరలోక రాజ్యంగా మార్చండి. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రపంచాన్ని పరలోక రాజ్యంగా మారుస్తాము. ఒకేలా మన చేతిలో అది లేకపోతే పరలోక రాజ్యము రాబోయే టైంలో వచ్చేటువంటి పరిస్థితి కొరకు మనం అందరం ఆనందం ఎదురు చూద్దాము. అనేకమైన సిద్ధపరుచుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.